నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించారు. దానికి సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, అలాగే గ్రామీణ నీటి సరఫరా, అలాగే మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకున్నారు సీతక్క. ఇలాంటి సందర్భంలో తొలిసారిగా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ అంశం మీద అధికారులతో చర్చించారు. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సీతక్క. నన్ను ఒక మంత్రిగా చూడొద్దు, ఒక సోదరిగా భావించండి అని చెప్పి చాలా అక్కడ ఉన్న అధికారులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వారు వారి యొక్క అధికార దర్పాన్ని, హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, ప్రతి విషయంలో ప్రజలతో మమేకమై ప్రజల వద్దకే ఆవిడ వెళ్ళే క్రమంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సీతక్క. ఇలాంటి నేపథ్యంలో నన్ను ఒక మంత్రిగా చూడొద్దు దయచేసి, ఒక సోదరిగా చూడండి. మీ ఇంట్లో ఒక అక్కగానో, చెల్లిగానో నన్ను భావించండి. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి ఇది. ఎందుకనంటే సాధారణంగా ఇందాకే చెప్పా, ఒక మంత్రిగా ఉన్నటువంటి వారు స్టైల్ మారుతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉండొచ్చు, లేకపోతే సాధారణ ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు. అనూహ్యంగా మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత వారి వేషధారణ కావచ్చు, వారి మాట తీరు కావచ్చు, అంతా మారుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అది ఎక్కడ కనిపించట్లా. ముఖ్యంగా సీతక్క విషయంలో అయితే అసలు కనిపించట్లా. ఆవిడ గతంలో ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. నిజంగా ఆవిడ గతంలో చూస్తే గనక ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు వెళ్ళి బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై వందలాది కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో ఆవిడ చెప్పిన ఈ మాట చాలా ఒక రకంగా ఆలోచింపజేస్తుందనే చెప్పాలి. ఆ రివ్యూ అయిపోయిన తర్వాత అధికారులు కూడా నిజంగా కొంతమంది అయితే కన్నీటి పర్యంతమయ్యారట. ఎందుకనంటే సాధారణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా ఉంటుంది. ఆవిడ ఎవరి మీద కూడా ఎప్పుడూ కూడా ఆగ్రహం గానీ, కోపం గానీ ఏం ఉండదు సీతక్క. చాలా సాదా సీదాగా ఉండే మనిషి. అలాంటి మనిషి నన్ను ఒక అక్కగానో, చెల్లిగానో చూడండి. మంత్రిగా మాత్రం అస్సలు చూడొద్దు. కాబట్టి మనం ప్రజలకి జవాబుదారీతనంగా ఉన్నాం. మంచినీటి సమస్యను నివారించడానికి, నియంత్రించడానికి తగు చర్యలు తీసుకోండి. ఎందుకనంటే ప్రజల పాలనగా మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో, పల్లెల్లో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అది వెంటనే ఫైండ్ ఔట్ చేసి దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి అని ఒక రకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు.